హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నందూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు కరకరలాడే చికెన్ పకోడీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక అర కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల పచ్చి ఆయిల్ వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ వేయటం వల్ల మనం వేయించేటప్పుడు నూనె ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. ఇలా బాగా ముక్కలన్నీ కలిసేలా కలుపుకోవాలి. 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకో. 3 రెబ్బల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువగా పట్టవండి, చూసుకొని మనం టెక్స్చర్కి తగ్గట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని ప్యాన్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పైన కలర్ వస్తుంది కానీ లోపల సరిగా ఉడకదు. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని 1 నిమిషం తర్వాత ఇలా కలుపుకోవాలి. 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. లోపల కూడా ముక్క కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో మంచింగ్ కోసం 3 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు తీసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు పచ్చిమిర్చి 2 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు మనం వేయించుకున్న కరకరలాడే చికెన్ పకోడీ కలిపి తింటుంటే స్ట్రీట్ స్టైల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. అంతేనండి, కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.